Hi, welcome back to Sandhya Learning Hub channel. టుడే అప్డేట్స్ చూద్దామా. భారత్ చైనా సరిహద్దు చర్చలు బీజింగ్లో భారత్ చైనా 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ చర్చలు జరిగాయి. భారత్ ప్రతినిధిగా ఎన్ఎస్ఏ అజిత్ జోవల్, చైనా తరపున వాంగ్ యీ పాల్గొన్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కమ్యూనికేషన్ను పెంచుకోవాలని నిర్ణయించాయి. నేపాల్లో వరదలు. నేపాల్లో భారీ ఫ్లడ్స్ కారణంగా ప్రాణ నష్టం, గల్లంతైన వారి సంఖ్య పెరిగింది. భారతీయులు కూడా గల్లంతైన వారిలో ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. భారత్ సహాయ చర్యలు మద్దతు ప్రకటించింది. తెలంగాణ నేపాల్ హెల్ప్లైన్. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన ప్రజలకు సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ద్వారా సమన్వయ కేంద్రం హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 27న వరల్డ్ లేక్ డే నిర్వహిస్తారు. సరస్సుల పరిరక్షణ, మంచినీటి భద్రత, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం. మరో 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి. భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు. వరద విలయం. నేపాల్ను ముంచెత్తిన ప్రకృతి మెరుపు వరదల్లో 157 మందికి పైగా జల సమాధి. 750 మందికి పైగా పర్యాటకులు జాడ గల్లంతు. గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తెలంగాణ. కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒప్పందం. సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సీఎం రేవంత్. తెలంగాణ జపాన్ మధ్య నైపుణ్య వారధి. జపాన్లో ఉద్యోగాల కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్. తెలంగాణ మహిళా శక్తికి జాతీయ గుర్తింపు. పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్లో తెలంగాణకు ప్రథమ బహుమతి. బెస్ట్ పెర్ఫార్మెన్సింగ్ స్టేటస్ ఫస్ట్ రన్నరప్గా ఎంపిక. చేయూతకు వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీ దాకా ఆగొద్దని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.02 లక్షల అప్లికేషన్లు. ఈ నెల 31తో ముగియనున్న గడువు. వివిధ భాషల్లో పాటలు, వీడియోలతో సెర్ప్ విస్తృత ప్రచారం. స్కిల్ క్యాపిటల్గా తెలంగాణ. స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ భాగస్వామ్యాలు. పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. ఈ ఏడాది రాష్ట్రంలో ఖేల్ ఇండియా గేమ్స్ నిర్వహణ 22 కోట్ల రూపాయలు విడుదల చేసిన సెంట్రల్ గవర్నమెంట్. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లో పోటీలు. తెలంగాణకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం. శ్రీలంక తెలంగాణ బౌద్ధ సాంస్కృతిక మార్పిడికి ప్రోత్సాహం. మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇరాన్పై యూఎస్ దొంగ దెబ్బ. 4 భారతీయ కంపెనీలు, 3 భారతీయులపై ఆంక్షలు. దిగుమతులపై సహకరించారంటూ ఆరోపణ. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ టాప్. సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు తక్షణ సహాయం, నేతగాళ్లపై వేగవంతమైన చర్యల్లో తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోని మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇరాన్ బ్లాక్ లిస్టులో భారత్ ఓడలు. హార్మజ్ జలసంధిలో ఉల్లంఘనలు. 45 ఓడలపై చర్యలు. 14 నౌకలకు భారత్తో సంబంధాలు. ఈ మొక్క పేరు తెలంగాణ. అమ్మేనియా తెలంగాణ నిన్సన్గా నామకరణం. రంగారెడ్డి, నాగర్ కర్నూల్లో గుర్తింపు. విద్యార్థులు కనుగొన్న మొక్కకు రాష్ట్రపతి పేరు. తమిళనాడులోని కడవారు జిల్లాలో కొరమాండల్ తీరం వెంబడి ఇసుక దిబ్బలు తీర ప్రాంతాల్లో అన్నమలై విశ్వవిద్యాలయం విద్యార్థులు కొత్తగా మొక్కను కనుగొన్నారు. ఈ మొక్కకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీద లూకస్ ద్రౌపదియే అని నామకరణం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్ చైనా కీలకం. హిల్లరీ క్లింటన్. అమెరికా వీసా ఇంటర్వ్యూల నిలిపివేత. త్వరలో కొత్త అపాయింట్మెంట్లు. కాబూల్లో కొత్త సమీకరణలు. ఆఫ్ఘనిస్తాన్పై పట్టు బిగించడానికి దశాబ్దాల క్రితం అమెరికాతో కలిపి పాకిస్తాన్ ప్రారంభించారు. కార్యక్రమం రోజురోజుకి ఎలా పట్టు కోల్పోతుందో తాలిబాన్లు 5 ఏళ్ల పాలన చాటి చెబుతుంది. ఇప్పుడు కాబూల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. అమెరికా, పాక్లకు దూరమవుతూ వస్తున్న ఆఫ్ఘన్ భారత్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.